హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది భర్తలు ఏం చేస్తూ ఉంటారంటే లోన్స్ తీసుకుంటూ ఉంటారు, అది కూడా భార్య పేరు మీద. అలా భార్య పేరు మీద లోన్ తీసుకున్న తర్వాత దాన్ని కట్టకుండా కొన్ని సందర్భాల్లో భార్యని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాంటి సమయంలో భార్యకి చట్టపరంగా ఉన్నటువంటి రక్షణలు ఏంటి, అసలు ఆ భార్య ఏం చేయొచ్చు అనే విషయాన్ని ఈరోజు డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో మేడం. హలో. సో కొన్నిసార్లు భర్తలు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా లోన్స్ తీసుకుంటూ ఉంటారు వైఫ్ పేరు మీద. దాని తర్వాత లోన్ ఎగ్గొడుతూ ఉంటారు. ఎగ్గొట్టడం కాకపోయినా డిలే చేయడం, కట్టకుండా ఉండకపోవడం. అలా కొంతమంది ఏం చెప్తుంటారు, అరే నేను కట్టను, నువ్వే కట్టుకో, లేకపోతే మీ పేరెంట్స్ని అడిగి కట్టిపించు, ఇలా చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో భార్యకి ఎలాంటి రైట్స్ ఉంటాయి మేడం? చాలా మంది అంటే ఈ మధ్యలో నాకు వచ్చే కేసెస్ కూడా ఏంటంటే వస్తున్నారు, కొంతమంది డివోర్స్కి వస్తున్నారు, కొంతమంది మెయింటెనెన్స్ కూడా వస్తున్నారు. వచ్చినప్పుడు ఈ వర్కింగ్ ఉమెన్కి ఉండే మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా మటుకు ఈ ఇల్లు జాబ్ చేస్తూ ఉన్నారు, వైఫ్స్ అందరూ జాబ్ చేస్తూ ఉన్నారు, హస్బెండ్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఏం జాబ్ చేయకుండా తిరుగుతూ ఉన్నారు. అంటే ఎట్లా అంటే బిజినెస్ లాస్ అయ్యి రకరకాల బిజినెస్ పెట్టి వైఫ్ పేరు మీద లోన్స్ తీసుకొని పెట్టి, లేకపోతే వైఫ్ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో నుంచి మళ్ళీ లోన్స్ తీసుకొని అమౌంట్స్ తీసుకొని అట్లా బిజినెస్లు పెట్టడము, లాస్ అవ్వడము, అవన్నీ కూడా వైఫ్ నెత్తి మీద పడేయడం. తర్వాత గొడవలు అన్నీ అయిపోయి డివోర్స్ దాకా రావడము, లేకపోతే ఇంట్లో మెయింటెనెన్స్ కూడా అంటే కనీసం మినిమం కూడా ఇవ్వకుండా ఇంట్లో కంప్లీట్ వైఫ్ మీద వదిలేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో డివోర్స్ తీసుకోవాలని వచ్చే విమెన్ ఏం అడుగుతున్నారు, మేడం ఇట్లా ఓకే డివోర్స్ అంతా ఓకే, నాకు రూపాయి వద్దు నా హస్బెండ్ దగ్గర నుంచి, నాకు మెంటల్ పీస్ ఉంటే చాలు, నాకు డబ్బులు ఏమొద్దు, కానీ నా పేరు మీద లోన్స్ అట్లీస్ట్ అవన్నీ రీపే చేయాలి కదా, అందులో నేను వాడుకుంది ఏం లేదు, నేను తీసుకుంది ఏం లేదు, తీసుకున్నంత లాసే చేసిండు, ఇప్పుడు ఆ అమౌంట్ అంతా నేను రీపే చేయాలంటే నా లైఫ్లో ఇవ్వడు ఇట్లా, రేపు పొద్దున్న నేను అవన్నీ కట్టుకునేసరికి నేను ఎగ్జాస్ట్ అయిపోతాను అడుగుతా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కోర్టులో కేసు వేయచ్చు, కానీ వీటికి అన్నిటికీ ప్రూఫ్స్ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా ఒకటి అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఏమైందంటే అందులో ఇట్లాంటి సిమిలర్ కేసు, వైఫ్ పేరు మీద 2 లోన్లు తీసుకున్నాడు హస్బెండ్. ఆల్మోస్ట్ 15 లక్షల దాకా 15 lakhs దాకా లోన్ తీసుకొని కట్టట్లేదు, కంప్లీట్ ఆమె మీదకి వదిలేసిండు, ఇంట్లోకి రూపాయి ఇయ్యాడు, మళ్ళీ ఇంకా ఉల్టా ఈమె శాలరీ అకౌంట్ నుంచి కట్టేటట్టు పెట్టుకున్నాడు. ఈమె శాలరీ అకౌంట్ లో లోన్ అమౌంట్ పడగానే అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు తెలివిగా. ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది, కోర్టుకి వెళ్ళింది, ఫ్యామిలీ కోర్టు నుంచి హైకోర్టు దాకా వెళ్ళింది, లోవర్ కోర్టు నుంచి అప్పర్ కోర్టు దాకా వెళ్ళింది. ఫ్యామిలీ కోర్టు నుంచి హైకోర్టు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం ఆర్డర్స్ ఇచ్చిందంటే ఆ 15 lakhs ఏవైతే తీసుకున్నారో ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మొత్తం తిరిగి నీ వైఫ్కి ఇచ్చేయమని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి అమౌంట్ యూజ్ చేసుకోలేదు కదా. సెకండ్, అతను కావాలని అంటే ఇక్కడ జాన్ బూజ్కే ఇంటెన్షనల్లీ ఆమె పైసలు తీసుకోవాలన్నట్టుగా లోన్ వేయించుకున్నాడు, మంచిగా తెలివిగా ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ డబ్బులంతా సెల్ఫ్ యూజ్ చేసుకున్నాడు. సో ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి కోర్టు చెప్పింది. అది కాకుండా మెయింటెనెన్స్ వేసుకుంది కాబట్టి ఇంకా ఎవ్రీ మంత్ 5,000 ఇంటరిమ్ రిలీఫ్ లాగా ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పేసి హస్బెండ్కి ఆర్డర్ చేసింది. సో హస్బెండ్ 15 lakhs ఇవ్వాలి, నెలక 5,000 కూడా ఆ అమ్మాయికి ఇవ్వాలి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఇది ఒకటి వచ్చింది కోర్టు కేసు అనగానే ఇంకా ఆడవాళ్ళందరూ అమ్మో మా హస్బెండ్ మీద కేసులు వేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తాను అనుకున్న వాళ్ళకి నేను ఒక క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే ఇక్కడ మిస్యూజ్ జరిగింది, కావాలని ఇంటెన్షనల్గా అతను ఆమెను మోసం చేయాలనుకొని కావాలని నేర్పించుకొని తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఎగ్జాస్ట్ చేస్తున్నాడు అండ్ కలిసి ఉండట్లేదు, బయటకు వెళ్ళిపోదు అంటే ఆ అమ్మాయి ఇంకా ఇంట్లో డబ్బులు ఇస్తలేదు కాబట్టి మెయింటెనెన్స్ కేసు వేసుకుంది. ఇవన్నీ కూడా మీరు ఆస్పెక్ట్స్ చూసుకోండి. ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కొంచెం ఈ రిలేటివిటీ చూసుకోండి, రిలవెన్స్ అనేది చూసుకోండి. ఏంటంటే హస్బెండ్ కావాలని చేయడం అండ్ ఎవరైతే కంప్లీట్ మోసాలు చేసుకుంటా లేకపోతే బిజినెస్ల కోసం డబ్బులు తీసుకొని ఆ అమ్మాయి మీద, ఇప్పుడు అతను కూడా ఇంటెన్షన్ ఉండాలి, కట్టాలి తిరిగి కట్టాలని ఇంటెన్షన్ ఉంటే పర్లేదు, నేను కట్టను అని కావాలని ఆ అమ్మాయి మీకు వదిలేసే వాళ్ళకి ఈ జడ్జ్మెంట్ అనేది సూట్ అవుతుంది. సో ఎవరంటే వాళ్ళు సూట్ అయ్యే జడ్జ్మెంట్ అయితే ఇది కాదు. సో ఇది అనేది చూసుకోండి. కొన్నిసార్లు మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను, ఇంటెన్షనల్గా మోసం చేయాలను ఇంటెన్షనల్గా కట్టకుండా ఆమె మీదకి బర్డెన్ వదిలించుకోవాలి అన్న వాళ్ళకి మాత్రమే ఇది సెట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మేడం. సో విన్నారుగా. సో అప్పులు అనేవి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఉండేవే. బట్ భర్త అప్పు చేశాడని భార్యలు ప్రెజర్ పెట్టి అప్పు కట్టలేదు, అప్పు కట్టాలి, మా ఆయన అప్పు చేశాడని మెంటల్ టార్చర్ చేయడం కూడా అది రాంగ్. ఈ మెంటల్ టార్చరే రేపు పొద్దున్న మిమ్మల్ని విడాకుల దాకా దారి చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ అప్పుల బాధలు అవన్నీ కొన్ని రోజులే ఉంటాయి. బట్ కష్టపడి ఇద్దరూ కలిసి మెలిసి దాన్ని క్లియర్ చేసుకోవాలి తప్ప విడాకులు తీసుకోకండి. రైట్, థ్యాంక్ యూ.